ఎస్ సార్. టీచర్స్ డే సందర్భంగా ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఈ అవార్డు నా కాదు, నా తోటి పనిచేసే అందరికీ కూడా వచ్చినట్టుగా భావిస్తున్నాను. అందరి సహకారంతో చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్ మీ టీచర్ ఏ స్కూల్ నుంచి ఎక్కడ? ఏహెచ్ఎస్ వెంకటేశ్వర బజార్లో పనిచేస్తున్నాను. ఓకే ఓకే. మా దగ్గర అందరూ ఉపాధ్యాయులు కృషి వల్ల సాధించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్కూల్లో అది ఏమంటారు, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? మా హై స్కూల్ అంటే 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం. అసలు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకు కానివ్వండి, ఆర్గనైజర్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నా, బహుమతి అందించిన సంస్థకి? ఈ కార్యక్రమం చాలా ఉదాత్తంగా, చాలా గొప్పగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. వాళ్ళందరికీ ప్రతి మండలి నుంచి కూడా ఎవరైతే అర్హులైతే ఉపాధ్యాయులు ఉన్నారో సబ్జెక్టు వాళ్ళ కృషిని గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించి అవకాశం ప్రోత్సాహాలు ఈ అవార్డు కార్యక్రమం చాలా సంతోషంగా. గతంలో కూడా ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగిందా? గతంలో కూడా లేదు, చాలా ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ కూడా విద్యారంగంలో మన డిపార్ట్మెంట్ గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. ఈసారి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు ఈ అవార్డు తీసుకున్నందుకు మా బాధ్యతలు ఇక పెరుగుతాయి. కాబట్టి ఇంతవరకు కష్టపడి పనిచేస్తాము. ఇక ముందు ఇంకా ఉత్సాహంగా సంతోషంగా కష్టపడి ఇప్పుడు వచ్చే విద్యార్థులకు అభివృద్ధి కోసము నా వంతు కృషి తప్పకుండా చేస్తానని ఇది ఒక బూస్టింగ్ మాదిరి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ. ఏ స్కూల్ నుంచి మీరు ఎక్కడ? నా పేరు కె శ్రీనివాస్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ముషిరాబాద్. ఓకే. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ నేను. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్? 28 సంవత్సరాల సర్వీస్ నేను. సూపర్. ఇంక ముందు కూడా ఒక మంచి విద్యార్థులను తయారు నా వంతు కృషిని ఎల్లవేళలా అందుబాటులో ఉండి నా వంతు కృషిని తప్పకుండా చేస్తానని ఈ అవార్డుతో ఇంక కొంచెం ఉత్సాహంగా ఆనందంగా పనిచేసి నా ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటే అవార్డుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు అవకాశం కలిగించిన ఈ సంస్థకి కానివ్వండి, ఆర్గనైజర్ కానివ్వండి, చీఫ్ గెస్ట్ అది మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. గతంలో కూడా మీకు ఏమైనా బహుమతులు దొరికాయా? వచ్చాయి సార్. ఓకే. రకాల ఆర్గనైజేషన్ ద్వారా ఇవ్వడం, బెస్ట్ టీచర్గా ఎన్నికవ్వడం జరిగింది. కానీ ఈసారి మా మాతృ సంస్థ అయినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాకు అవార్డు ఇచ్చినా ఇవ్వకుండా మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాము. ఈ అవార్డు మాకు బూస్టింగ్ మాదిరి. దీన్ని ఇంకా ఆనందంగా, ఇంకా ఎక్కువ కష్టపడుతూ విద్యార్థులు బాగుంటాయి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇది మా వృత్తి అటువంటిది. దీన్ని మేము మేము వచ్చింది ప్యాషన్ కోసం, నిన్న ఇష్టపడే వచ్చాము. ఈ వృత్తికి తగిన న్యాయం చేకూరుస్తామని అటువంటి ఆ మహోపాధ్యాయుని మాకు దేవుడు కల్పించాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు మొత్తం ఎడ్యుకేషన్ రంగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మీ స్కూల్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? మాది స్కూల్ 6th నుంచి 10th వరకు ఉన్నది సార్. ఓకే. ప్రైమ్ మీడియా ఉంది, కానీ నేను జనరల్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తాను. ఓకే. ప్రస్తుతం నా సర్వీస్ 28 years. ఓకే. అచ్చా, ఇప్పుడు ఈ అవార్డు తీసుకోవడం బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఏ రకంగా ఫీల్ అవుతుంది? ఏం లేదు సార్, బాధ్యత అంటే ఏముంటుందంటే ఇంకా విద్యార్థులను ఇంకా కొంచెం అభ్యున్నతి తీసుకురావడానికి అలాంటి కృషి చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఈ అవార్డు ఒక బూస్టింగ్ మాదిరి. సూపర్. ఈ బూస్టింగ్ మాదిరి ఇంకొంచెం ఆనందంగా ఏదో ప్రభుత్వం మా సేవలను గుర్తించడం ఒక చిన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు మా మెయిన్ మోటో ఒకటే, ప్రతి విద్యార్థి అభివృద్ధికి రావాలని అలా వచ్చినట్టు చేస్తామని ఆ భగవంతుని సహాయక సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ ఆ విద్యార్థులు అభివృద్ధికి పాటుపడతారని చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీది ఒక్క మాట. మీది ఒక్క మాట. ఒక్క మాట. చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా ఈ అవార్డు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈయనని వరించి విజయం మాకు అందించినందుకు గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతగా మేము సంతోషంగా ఆనందంగా స్వీకరించాము. సూపర్. కాచిగూడ ఈరోజు అవార్డు రావడము చాలా సంతోషంగా ఉంది. నేను 96లో అపాయింట్ అయ్యాను. 28 సంవత్సరాలుగా లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నాను. పిల్లలకి మరింత ఇంకా చేరువుగా ఉండి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి చదువు నేర్పిస్తాను. సూపర్ సార్. మీ ఏ సబ్జెక్ట్ లెక్చర్ చెప్పారు? మీ స్కూల్ పేరు, ఇంకా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? నేను 6th నుంచి 10th వరకు చెప్తాను.
నేను ఎస్ఏ మ్యాథ్స్ అండి, మ్యాథ్స్ టీచర్ని, జీబీహెచ్ఎస్ కాచిగూడ, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ కాచిగూడ. అచ్చా, ఈరోజు టీచర్ చేస్తున్నాముగా మీకు బహుమతి రావడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఎలా? చాలా సంతోషంగా ఉందండి. అంటే చాలా 28 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది అది. సో ఇప్పుడు రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే లేట్ వచ్చినా పర్లేదు అలా కానీ రావడం చాలా సంతోషంగా ఉంది. అచ్చా, మీకు ఈ అవకాశం కలిగించిన సంస్థకి, ఆర్గనైజర్కి, మన మేడం గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీడియా ద్వారా ఏమైనా చెప్పండి. ఈ అవకాశం రావడానికి ముఖ్యంగా కారణం మా కళావతి మేడం గారు, మళ్ళీ మన డిప్యూటీ మేడం విజయలక్ష్మి గారు, మా హెచ్ఎం విజయలక్ష్మి గారు, వాళ్ళ కృషి వల్లనే నాకు ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ అవార్డు తీసుకుని మీరు ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు అవార్డు ఇవ్వడం వల్ల ఇంకా మనలో ఇంకా అంటే ఉత్సాహం ఒకటి, మళ్ళా పిల్లలతో సఖ్యతగా ఉండి అంటే వాళ్ళ అనుగుణంగా వాళ్ళ చదువు నేర్పించాలనుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.